దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును అత్యధికంగా ఆత్మ సంబంధంగాను శారీరకంగాను స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం చదువుకుందాం. ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు నేను త్వరగా చదువుతాను. మీరు జాగ్రత్తగా వీటిని ఆలకించండి, వినండి. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుతున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకున తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పిన నేను. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ఆయన, ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమును చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమున యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఈ మాటతో ప్రభు మనతో మాట్లాడును గాక, మనల్ని ఆదరించును గాక, మనకు భరోసాను అనుగ్రహించును గాక, మన విశ్వాసాన్ని ఘనపరుచునుగాక. ఆయన యొద్ద నుండి మనం అతీత కార్యాలను పొందుకుందుముగాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. సర్వోన్నతుడు అయిన దేవా, మీరు అతీతులు, అనంతులు, మీరు మహోన్నతులు, మహాగణులు. మీ మాటలో ప్రభువా గొప్ప జీవముంది. నీవు జీవం కలిగిన దేవుడు. నరుని నిర్మించి నరుని నాసిక రంధ్రములో జీవాన్నొసగిన మహోన్నతుడు. మానవ మాతృలమైన మేము మా తల్లి గర్భములు యందు మీ యొద్ద నుండే ఉద్భవింపబడితిమి. మరలా మంటై మీ యొద్దకే చేరవలసిన వారం. మా ఆది నీవే, మా అంతము నీవే. మీ పరిశుద్ధ మందిరావరణములో మీ యొద్దకు మేము వచ్చినప్పుడు మీ వాక్యము చేత అనేక కోణాలను మాకు బయలుపరుస్తూ పరదేశులమని, యాత్రికులమని, దిగంబరులుగానే తల్లి గర్భములో ఉద్భవింపబడిన వాళ్ళమని, తల్లి గర్భములో నుండి భూమి మీద ఉద్భవింపబడిన వాళ్ళమని, మరలా నీ యొద్దకు చేరవలసిన వారమనేటువంటి విషయాన్ని నీ వాక్యపు లోతుల్లో నుండి పదే జ్ఞాపకం చేస్తూ అనిత్యరాజ్య మహిమ కొరకైనటువంటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, అనిత్యరాజ్య మహిమ కొరకైనటువంటి సిద్ధపాటును అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి పరమ తండ్రి మీ కృతజ్ఞతలు. గాడిదనయ్యా, ఆ దినాన ఆ గాడిదకు వాక్కిచ్చావు,
ఆ గాడిద వాక్కు బిలాము వెర్రితనాన్ని అడ్డుకుందయ్యా. ఈ గాడిద యొక్క వాక్కు నీవిచ్చిన జీవం కలిగిన వాక్కు నీ చిత్తములో ప్రతి ప్రజలో కార్యసిద్ధిని కలుగుజేయుగాక. నా మాట కాదు, నా తలంపు కాదు, నా ఊహ కాదు, నా ఉద్దేశ్యం కాదు తండ్రి. మీ అధీనమందు, మీ స్వాధీనమందు, మీ యొక్క అడుగు జాడలలో నేనుంటూ నీ మాట మాత్రమే విడుదల చేస్తూ నీకు మాత్రమే మహిమను ఆరోపించడానికి నన్ను ఒక సాధనంగా మీరు వాడుకోమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం అధ్యయనం చేద్దాం. ఒక కథ చెప్పినట్టుగా చెప్తే జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బెతస్దా అనేటువంటి ఒక కోనేరు దగ్గరికి వెళ్ళారు. హెబ్రీ భాషలో బెతస్దా ఆ కోనేటి పేరు. గొర్రెల ద్వారం దగ్గర వ్రాయబడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. ఇంతకీ ఆ కోనేరు యొక్క విశిష్టత ఏంటి అని మనం ధ్యానం చేస్తే, దేవుని యొద్ద నుండి దేవుని దూత ఆయా సమయాల్లో ఆ కోనేటిలోనికి దిగి నీళ్లను కదిలిస్తుంది. ఎప్పుడైతే కోనేటిలోనికి దిగి నీళ్లను కదిలిస్తుందో ఆ నీళ్లను కనిపెట్టుకుంటూ దానిలోనికి, కోనేటిలోనికి ఎవరైతే వెళతారో ఎలాంటి రోగగ్రస్తుడైనా మొట్టమొదట ఎవరు వెళతారు, ఎలాంటి రోగగ్రస్తుడైనా కూడా స్వస్థత నొందుతాడు. హల్లెలూయా. అలా జరుగుతుందన్నమాట. ఆ కోనేరు యొక్క విశిష్టత, దేవుడి ఏర్పాటు అది. అందుకు రోగులు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు, ఓచకాళ్ళు, చేతులు కలిగినోళ్ళు కుప్పలుగా ఆ కోనేటి దగ్గర ఉన్నారు. 5 మండపాలు ఉన్నాయంట. ఈ మండపాల నిండా రోగులే. ఎలాంటి రోగాలు? ఆ రోగం ఈ రోగం కాదు. ఈ విషయం తెలిసి విశ్వసించి నమ్మి వచ్చిన వాళ్ళందరూ సమూహాలు కుప్పలు తండోపదండాలుగా పడి ఉన్నారు. కానీ ఏ సమయంలో దేవదూత వచ్చి కోనేటిలోనికి దిగి నీళ్ళను కదిలిస్తుందో అది చూచి ఎవడైతే ముందు కోనేటిలోనికి దిగుతాడో వాళ్ళకే ఛాన్స్, వాళ్ళే స్వస్థతను పొందుతారు. ఇది కూడా దేవుడు ఒక మార్గం, దేవుడు పెట్టిన ఒక మార్గం, దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక దూత, దేవుడు చేసిన ఒక కార్యం, దేవుడు ఇచ్చేటువంటి ఒక అద్భుతం. ఇది కూడా ఇలా చాలామంది విస్తారంగా రోగులు 5 మండపాల్లో కూడా ఉన్నారు. 5 మండపాలు ఉంటే మండపాల నిండా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా కోనేటిలోకి దిగుదామని ప్రయత్నం చేస్తున్నాడు. 38 సంవత్సరాలుగా ఫెయిల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి అద్భుతాలు చేయు దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. వచ్చి అతని దగ్గర నిలబడి, స్వస్థపడగోరుతున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగారు. ఆయన అంటాడు, స్వస్థపడగోరుతున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు అంటే, స్వస్థపడగోరుతున్నాను అనలే. ఏమన్నాడంటే, స్వస్థపడాలనే ఉంది, స్వస్థపడాలనే ఉద్దేశ్యంతో 38 సంవత్సరాలుగా ఉన్నాను. ఈ లోపు కోనేటిలో దేవుని దూత దిగి నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు నాకంటే ముందు ఎవరో ఒకరు వెళ్ళి కోనేటిలో దిగుతున్నారు, వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు అని తను తన సమస్యను చెప్తున్నాడు. ప్రభువు స్వస్థపడగోరుతున్నావా అన్నప్పుడు తనకున్న సమస్యను తనేమనుకుంటున్నాడంటే, ఈయన స్వస్థపరుస్తాడు, ఈయన ఏదో చేస్తాడు అని అనుకోవట్లే. స్వస్థపడాలనే కోనేటి దగ్గర కూర్చునున్న 38 సంవత్సరాలు అయిపోతుంది. కోనేటిలోకి దిగితేనే కదా స్వస్థత, కోనేటిలోకి దిగితేనే కదా స్వస్థ.
ఈలోపు నేను దిగుదామన్నప్పుడు నా దగ్గర ఒక్క మనిషి లేడు, ఒంటరిగా ఉన్నాను నేను. ఈలోపు నాకంటే ముందు వెళ్ళి కోనేట్లో పడిపోతున్నారు. నా ఆశ నిరాశ అయిపోతుంది, వెనక్కి వచ్చేస్తున్నాను. ఇదే జరుగుతుంది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీవు పరుపెత్తుకొని నడువుము. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆ మాట విడుదల చేశారో వెంటనే అని రాయబడింది అక్కడ, వెంటనే అతడు 38 సంవత్సరాలుగా రోగగ్రస్తుడుగా కట్టబడినటువంటి అనుభవంలో ఉన్నను అజీవము కలిగిన మాట అతడు రిసీవ్ చేసుకున్నాడు. నీ పొరిపెత్తుకున్నాడు అంటే నా రోగంతో ఉన్నాను, నా పొరిపెత్తుకుని నేనే నడలేకపోతున్నాను అన్నాడు. శివుడిని అయితే కోరిట్లోకి ఎప్పుడు అందరికంటే ముందుగే శివుడిని కదా. పొరిపెత్తుకున్నాడు అంటే పెట్టి ఎటకారంగానే, నీకు ఎటకారం చాలా ఎక్కువైపోతుంది, వచ్చి రాందే నాతో ఎటకారం పడతావిటి. మామూలుగానే బాధలో ఉన్నాను నేను, నాకు ఇంకా ఆశలు నిరాశలు అయిపోతున్నాయి. 38 సంవత్సరాల నుంచి మాటలా ఒక్కడన్నా ఉన్నాడా నా దగ్గర? ఒక్కడు లేడు. అందరూనేమో స్వస్థత పొందుకుని వెళ్ళిపోతుంటే, అందరూ స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్న విషయం నేను చూసి ముందు నేనే వెళుతున్నాను, దగ్గరికి వెళ్ళేటాడికి ఒకడు వచ్చి దూకేస్తున్నాడు. నువ్వేమో ఎటకారంగా మాట్లాడుతున్నావు, పొరుపెత్తుకున్నాడు అన్నాడా? మనకైతే ఎంత ఎటకారము. 38 సంవత్సరాలుగా కట్టబడిన అనుభవంలో విసుగుపోయి వేసారిపోయి 38 సంవత్సరాలుగా విసుగులో ఉన్నవాడి దగ్గరికి వచ్చి యేసుప్రభు స్వస్థపడగోరుతున్నావా, నీ పొరిపెత్తుకున్నాడు అంటే నడిచేశాడు. మనం 38 సంవత్సరాలు కాదు కదా, ఒక అరగంట వెనకాల ఎంత కోపంతో ఉంటాము. ఈ లోపు ఎవరైనా వచ్చి మమ్మీ నర్మాయ్ ఏమనలేదాడు, మమ్మీ అన్నాడంతే. ఎవరైనా ఫోన్ చేయాలి, లేకపోతే ఏదైనా సమస్య, ఏదైనా పరిస్థితి, టెన్షన్లో ఉన్నాం. ఈలో ఫోన్ వచ్చిందని పిల్లలు ఎవరన్నా మమ్మీ ఫోన్ వచ్చి పడేలాగా ఫోన్ అంట, ఫోను వాడికి ఏమర్థం, బాగానే ఉన్నారు కదా ఇప్పుడు వరకు, ఏమైంది? ఒక్క నిమిషం టెన్షన్లో మనకి ఎలా ఉంటుంది, ఒక్క క్షణం టెన్షన్లో మనకి ఎలా ఉంటుంది? క్షణమే అనుకోండి, ఇప్పుడే అనుకోండి ఎలా ఉంటుంది? మాట్లాడుతూ ఉన్న వాళ్ళమే పడిపోవడమో, కోపం, అవి ఎంత ఎట్టకారణమో, ఎవరన్నా కొంచెం మాట్లాడారంటే ఎలా ఉంటుంది? కానీ 38 సంవత్సరాలుగా విసిగిపోయి వేసారిపోయి తన వెళుతున్నా తనను దాటుకుని వేరొకరు వెళ్ళిపోయి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నప్పుడు 38 సంవత్సరాలుగా ఆ వేదన, ఆ బాధ ప్రతి క్షణం అతడు అనుభవించినవాడు. అలాంటి వాడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి స్వస్థపడగోరుతున్నావా అంటే ఆయన విషయం చెప్తే నీ పొరిపెత్తుకున్నాడు అనగానే ఆశతో విడుదల చేసినటువంటి ఆ మాట విషయంలో ఏమాత్రము సంకోచించకుండా పరుపెత్తుకుని నడిచేసేటండి. హల్లెలూయా. విశ్వాసం కాదంటారా? చాలా గొప్ప విశ్వాసం. చూడండి, కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యులు చేయి ఇడిచిపెట్టేశారు అనుకోండి, సపోజ్, అప్పటికే బాధలో ఉంటారు. 38 సంవత్సరాలు కాదు, ఒక సంవత్సరం కూడా కాదు, సంవత్సరంలోపు అందరినీ తిరిగేసి బాధలు ఉంటే ఎవరైనా ఫలానా చోట నయమవుతుందంట, చాలే చాలా తిరిగేసాం, ఏం నయమవుతుంది, చాలా తిరిగాం, పెద్ద పెద్ద డాక్టర్లే రాసి ఇచ్చేశారు, వీళ్ళ వల్ల అవుద్దేటి అని ఆయన అనొచ్చు. లేకపోతే ఆయనకి ఏదో కొంత విశ్వాసం ఉండి వెళదాం అని ఆవిడతో చెప్తే ఆవిడ అనొచ్చు, లేకపోతే పిల్లలతో చెప్తే పిల్లలు అనొచ్చా? మరి ఈయన ఎవరో తెలియదు ఆయనకి. ఇప్పుడు మన దగ్గరికంటే యేసుప్రభు వారు వచ్చేసారనుకో, మనకు తెలిసిపోయింది అనుకో, ఆయన యేసుప్రభు వారు అని మనకు తెలిసిపోయింది అనుకో, ఇంకా అసలు విశ్వాసం అలాగేలా ఉండదు కదా. కానీ యేసుప్రభు వారు అని ఆయనకు తెలీదు. ఎవరో వచ్చారు, అడిగారు, సమస్య చెప్పాను, నీ పొరిపెత్తుకుని నడవమన్నారు, ఆశతో నడిచేసాడు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా అని తెలుసు, ఫలానా కార్యాలు చేయగలరని తెలుసు, విశ్వాసం ఇలా ఉండాలని తెలుసు,
ఎంత తెలిసినా కూడా కనుపరచలేనటువంటి అనుభవంలో నేటి క్రైస్తవులు సార్వత్రిక సంఘంలో ఉంటూ ఉండగా 38 సంవత్సరాలు విసిగిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, సర్వశక్తుడు నీ పరుపెత్తుకుని నడవమంటే మారు మాట్లాడకుండా ప్రశ్నకి మళ్ళీ ఎలా వెళ్ళాడంట? పరుపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి యూదులు అన్నవాళ్ళు ఉన్నారు కదా మనకి. 38 సంవత్సరాలు కట్టబడిన అనుభవంలో ఉన్నావా అడిగేవాడు ఎవ్వలేడు. పరుపెత్తుకుని వెళ్ళిపోతుంటే మాత్రం, పరుపెత్తుకుని బాగుపడితే, రోగం అంతా కుదుట పడితే 38 సంవత్సరాలు కట్టబడిన అనుభవంలో ఒక్కడు కూడా లేడంట అతనికి. అప్పుడు ఒక్కడు కూడా లేడంట. ఇప్పుడు మాత్రం పనికి మాలిన వాళ్ళు చేరి, ఓయ్ పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు విశ్రాంతి దినం శనివారం చేస్తారు వాళ్ళు. విశ్రాంతి దినంలో పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నావు. మరి ఎక్కడ ఉండాలయ్యా? కోనేటి దగ్గరే ఉండాలి నువ్వు. చూడండి జనం ఎలా ఉంటారు, అన్నీ వివరించుకుందాం. మరి ఎక్కడ ఉండాలి నువ్వు? కోనేటి దగ్గర. కోనేటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు వచ్చావా? రామ్మే. కోనేటి దగ్గర నేను పడిన స్థితిలో, చెడిన స్థితిలో, బంధకాల్లో ఉన్నప్పుడు నువ్వు రాలే. ఇప్పుడు బాగుపడి కోనేటి దగ్గర నుండి పరుపెత్తుకుని నడుస్తున్నప్పుడు వచ్చి సంతోషించడానికి వచ్చావా? నువ్వు దేవుడు స్తుతించడానికి వచ్చావా? నాతో కలిసి ఆనందించడానికి వచ్చావా? లేదు. మరి ఎందుకు వచ్చా? నువ్వెందుకు పరుపెత్తుకున్నావు? ఇప్పుడు అది చెప్పు. ఎలా ఉన్నారు చూడండి జనం. ఆయన అన్నారు, నాతో మాట్లాడిన వాడు నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. నేను నడిచాను, నాకు స్వస్థత వచ్చింది అని చెప్పాడు. ఎవరు అతను? విశ్రాంతి దినాన పరుపెత్తుకుని నడవమన్నవాడు. ఎవరు అతను? విశ్రాంతి దినాన పరుపెత్తుకుని నడవమంటాడా? ఇదేంటి మాటలు ఎలా ఉన్నాయి? ఏమోనండి నాకు తెలియదు, పరుపెత్తుకుని నడవమన్నాడు. లేడు ఆయన. మరి ఎక్కడ చూస్తున్నాను, లేడు. ఆయన ఏం చేసాడంటే తప్పించుకుని వెళ్ళిపోయాడంట. తప్పించుకుని వెళ్ళిపోయాడనే పదం ఎందుకు రాయబడింది అక్కడ? కుక్క కరుస్తుంది అనుకోండి, వెంటాడుతుంది అనుకోండి, తప్పించుకుని వెళ్ళిపోతాం. పాము ఉందనుకోండి, తప్పించుకుని వెళ్ళిపోతాం. కోతి దాడి చేసింది అనుకోండి, తప్పించుకుని వెళ్ళిపోతాం. జాగ్రత్తగా వినండి. కుక్క వస్తుంటే కరవడానికి, రామ్మా కరువు, దా నిలబడతాను కరువు అంటామా? తప్పించుకుంటామా? కుక్కలువి. కుక్కలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా కుక్కలు, మన పౌలయ్య గారు కూడా కుక్కలు సంబోధించారా లేదా? మత్తయి సువార్తలో కూడా కుక్కలు పందులు సంబోధించారు లేదా? పరిశుద్ధ గ్రంథంలో సంబోధిస్తే తప్పు కాదంట. నేను సంబోధిస్తే తప్పు. ఇప్పుడు మరి అది అంటే ఎవరి ఇళ్ళు? నువ్వు కోనేడు దగ్గర ఉండకుండా ఎందుకు పరుపెత్తుకుని వస్తున్నావు? వీళ్ళు ఈ రకాలు ఇళ్ళు అర్థం చేసుకుంటే ఆ రకాలే. మీరు అర్థం చేసుకోండి నువ్వు ఏ రకంగా ఉన్నావు. మరి వాక్యాన్ని బట్టే కదా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కుక్కలు కాబట్టి యూదుల్ని తప్పించుకుని ఆయన వెళ్ళిపోయారు. తప్పించుకోకపోతే ఏమవుద్ది? కరుస్తాయి. అందుకేనండి దేవుని బిడ్డలుగా మనం కూడా తప్పించుకోవాలన్నప్పుడు తప్పించుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో చెప్పాను, కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా అంత దేవుని చిత్తం. భక్తులు అన్నబడి ఉన్న వాళ్ళు పారిపోవలసిన టైంలో పారిపోయారు. చాలా వాక్యం తెలియపరిచాను నేను మీకు. ఎదురొడ్డి నిలబడాల్సిన పరిస్థితులు నిలబడ్డారు, చనిపోవలసిన పరిస్థితులు చనిపోయారు, చంపేస్తారన్నప్పుడు పారిపోయారు. ప్రతిదానికి సమయం ఉంది. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయేను. యేసుక్రీస్తు ప్రభువారే తప్పించుకుని పోయారు. మనం ఎదురొడ్డి వెళ్ళిపోదాం అనుకోకూడదు. మీదకు వచ్చేస్తాయి సమస్యలు. కోణాలు తప్పుగా అప్లై చేసుకోకూడదు. అర్థం కాకపోతే దేవుడి దగ్గర అడగాలి. దేవునికి మహిమ కలిగిన తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ యూదులు గమ్మున ఉన్నారనమాట. తప్పించుకుని వెళ్ళకపోతే ఆ రోజు ఏం చేసేద్దరు? యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు కామయ్యారు. కామయ్యేటప్పటికి దేవాది దేవుడు దేవాలయంలోకి వెళ్ళేటప్పటికి దేవుడు ద్వారా స్వస్థపరచబడినటువంటి 38 సంవత్సరాలుగా కట్టబడిన స్థితిలో నుండి దేవుని మాట చొప్పున పరుపెత్తుకుని నడిచినటువంటి ఆ వ్యక్తి దేవాలయంలో ఉన్నాడు. హల్లెలూయా.
దేవాలయములో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో స్వస్థపరచబడ్డావు, మరి ఎక్కువ కీడునకు కలగకుండా మరి ఇక పాపము చెయ్యకుము అన్నాడు. అన్న తర్వాత ఈ వ్యక్తితో ఏమన్నా చెప్పమన్నాడా? యూదులతో చెప్పు అన్నాడా? ఈ వ్యక్తి ఏం చేశాడంటే, నన్ను స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. అతడు చెప్పిన మాటను బట్టి యూదులంట యేసుక్రీస్తు ప్రభు వారిని హింసించారంట. ఏం చేశారు? హింసించారంట. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, హింసించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు, నువ్వు విశ్రాంతి దినాన ఎందుకు స్వస్థపరిచావు అన్నప్పుడు ఆయన చాలా సందర్భాలు మనం ధ్యానం చేసుకున్నాం, అవునా? అప్పుడు నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను అని మాట్లాడినప్పుడు, దేవుణ్ణి తండ్రి అంటావా? కన్న తండ్రి అంటావా దేవుణ్ణి? మా విశ్రాంతి దిన ఆచారాన్ని భగ్నం చేస్తావా? అప్పుడు నుంచి చంపాలని ప్రయత్నిస్తున్నారు, కానీ దేవుడు వాళ్ళకి దొరకలేదు. ఇది జరిగిన సందర్భం ఉన్నదన్నట్టుగా మనం చెప్పుకున్నాం. ఇందులో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అందులో చాలా విషయాల్లో ఏంటి, తన స్వస్థత ఎలా స్వస్థపరచబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా విశ్వసించాడు, అతడికి స్వస్థత ఎలా వచ్చింది, దానిలో ఉన్న లోతేంటి. అసలు 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర పడి ఉన్న వాడి దగ్గర ఒక్కడో లేడు. తీరా అతడు బాగుపడ్డాక, బాగుపడిన అతనితో కలిసి దేవుడు స్తుతించడానికి కాదు, బాగుపడిన తర్వాత అతన్ని బట్టి సంతోషించడానికి కాదు, అసలు నువ్వు ఎందుకు బాగుపడ్డావని గోల. అసలు నువ్వు ఎందుకు బాగుపడ్డావు, నిన్ను బాగు చేసిన వాడు ఎవడు? బాగు చేసిన వాడికి దండేసి దండం పెట్టారా? సాలుగా కప్పారా? బాగుపడ్డావాడిని దేవాస్తోత్రం అన్నారా? వాళ్ళ ఉద్దేశం ఏంటి, నిన్ను బాగు చేసినవాడు ఎవడో, అసలు నువ్వు ఎందుకు పరిపెత్తుకుని అడుగుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే కోనేటి దగ్గరికి వెళ్ళిపోయి కట్టేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బాధకే. ఈ విషయాలు దేవుడు మనల్ని నడిపించినంత మట్టుకు మనం నడుద్దాం. హల్లెలూయా. మొట్టమొదటగా చూడండి, దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం. ఈ మార్గం దేవుడు దేవదూతను పంపి కోనేటిలోనికి దిగి కోనేటిని కదిలించినప్పుడు, కోనేరు నీళ్లు కదిలినప్పుడు అది ఎవరైతే కనిపెట్టుకుని విశ్వాసంతో కోనేటిలో దిగుతారో వారు ఎలాంటి అస్వస్థత కలిగిన వారైనా కూడా స్వస్థత లభిస్తుంది. ఇది ఎవరు పెట్టినటువంటి మార్గం? దేవుడే పెట్టారు. ఆ రోజుల్లో రోగగ్రస్తులుగా ఉన్నవాళ్ళు దేవుని యొద్ద నుండి స్వస్థత పొందుకోవడానికి దేవుడు పెట్టినటువంటి ఒక మార్గం. ఆ మార్గాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ 38 సంవత్సరాలుగా కట్టబడినటువంటి వ్యక్తి కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి విశ్వసించాడు, దేవుడు చెప్పిన మాటను విశ్వసించాడు. కోనేరు కదిలింపబడుతుంది, దేవదూతను దేవుడు పంపుతాడు. కదిలింపబడినప్పుడు వెంటనే దానిలోనికి పడితే స్వస్థత పొందుతాము అని ఇతడు ఏం చేశాడు? విశ్వసించాడు కాబట్టే విశ్వాసముతో కూర్చున్నాడు. తను ఎంతగా కనిపెడుతున్నాడో తెలుసా? దాని వైపే చూసుకుంటున్నాడు. దేని వైపు? కోనేరు వైపే. అమ్మ ఒడియాలు ఏమైనా ఎండబెట్టి, అమ్మ ఒక గంట చూడు అన్నదనుకో పిల్లల్ని, గంట కొట్టేస్తా ఉంటుంది. వీళ్ళకి చూడలేరు. ఏ పనన్నా చేసుకోవడానికి పర్లేదు, కానీ అలా కూర్చొని చూడాలంటే చూడలేము అసలు. అంటే ఇలాంటివి చూసుకోగలం, కానీ మొబైల్స్ కానీ టీవీలు కానీ అలాంటివి, లేదా కబుర్లు పెట్టుకోగలం ఆడుతూ. చూడాలంటే మాత్రం చాలా కష్టం కదా. కానీ ఇతను మాత్రం అప్పటికి 38 సంవత్సరాలుగా కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. విశ్వాసంతో కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. తను వెళదాం అనుకుంటున్నాడు, చూస్తున్నాడు, కదిలింపబడుతుంది తన ఆశలో.
అన్నీ ఒక పువ్వు వికసించినట్లుగా వికసించి వెళుతున్నాడు. వెళతా ఉన్నప్పుడు ఇంకొకడు వెనకాల నుంచి వచ్చి కోనిట్లో దిగి స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. ఇతనికి ఇంకా రెండోసారి స్వస్థ వస్తుంది అన్నాడా? కదిలింపబడుతున్నప్పుడు ఎవడైతే ముందుగా నీళ్లలోనికి వెళతాడో అతను స్వస్థత. ఇతని పరిస్థితి ఎలాగుందో చెప్పను ఒకసారి, మీకు బాగా అర్థం అవడానికి చెప్పనా? మీకు చంద్రప్ప గారి హాస్పిటల్ తెలుసు కదా, గంగావతి చంద్రప్ప గారి హాస్పిటల్ తెలుసామా? చంద్రప్ప గారు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆయన చాలా పెద్ద ఆయన అయిపోయారు, పెద్దోడిని అయిపోయారు కదా, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే ముందు చాలా మంచి పని చేసేయాలి, ఇలా కాదని ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఏంటంటే, ఇదిగో నా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది కదా, నా డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో ఆ డోర్లోకి ముందుగా ఎవరైతే వస్తారో, డోర్లోకి ముందుగా రోజుకొక రోజు ఓపెన్ చేస్తాను. రోజుకొక్కసారి ఓపెన్ చేసినప్పుడు డోర్ ఎవరైతే ముందు ఓపెన్ చేసుకుని వస్తారో వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ఎంత అయిందని ఖర్చు పెట్టుకుని వాళ్ళ బాగయ్యేంత వరకు లావాదేవీలన్నీ నేను చూసుకుని చక్కగా అయిన తర్వాత ఇంటికి పంపుతాను నేను. ఒక ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ మొత్తం అంతా తెలిసిపోయింది. అందరికి కాదులే, మన కొప్పలు పెట్టేటోడికి అందరూ చంద్రప్ప హాస్పిటల్లో వెళ్ళి డోరును చూసుకుంటూ ఉన్నారు. అందులో ఒకడే ఈ కట్టబడిన అనువులు ఉన్నవాడు కూర్చున్నాడు. అందరు కుర్చీలో కూర్చున్నారు. మరి ఈ రోగం ఎలాంటి రోగమో నాకు తెలియదు కానీ మొత్తానికి డోర్నే చూస్తున్నాడు. డోరు ఇలాగ తీయబడేటప్పటికి మెల్లగా లెగుతూ అనుకున్నాడు, లెగలేకపోతున్నాడు. వెనకాలోడు చూసి మొత్తం లెగిసి వెళ్ళిపోయాడు. వెనకాలోళ్ళు ఎవరిని చూస్తున్నారంటే వీడు ఎలాగ డోరు చూస్తాడు. ఖచ్చితంగా మనం డోరు చూసేటువంటి పరిస్థితి ఏమక్కర్లేదు మనకి. వాడు డోరు చూసి ఎలా లెగిసేటికి మనం వెళ్ళిపోవచ్చు అని కనిపెట్టుకుంటా వీడుంటే వీడు కనిపెట్టుకుంటా వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా డోర్ ఓపెన్ అయ్యేటప్పటికి ఇలాగ వెళ్దాం అనుకున్నాడు. ఒకడు చూసి డోర్ ఓపెన్ చేసేసారని పరిగెట్టేసాడు. పోనీ గుడ్డోళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఎవరొకరు ఉన్నారు. ఇతను ఇలా లెగిసేటప్పటికి గుడ్డోళ్ళని నడిపించేస్తున్నారు. ఇతను మాత్రం లేకపోతున్నారు, ఎవరు లేరు. మార్గం కనబడుతుంది. మార్గములో నిలబడడానికే ఇతనికి అడ్డొస్తుంది. మార్గం కనబడుతుంది, విశ్వాసం ఉంది, తలుపు తీస్తున్నారు, చూస్తున్నాడు, ముందెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కానీ వెళ్ళడానికి అతనికి అవ్వట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఇతను చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇతను మాత్రం అలాగని ఎవరన్నా జాలిపడి అయ్యో ఇతను ముందు లెగుస్తుంటే ఇతను బట్టే మనం వెళ్తున్నాం, ఇతను తీసేద్దాం, ఎన్నో సంవత్సరాలు నేను ఇప్పుడు వచ్చాను, ఎప్పటి నుంచో ఉన్నాడో ఇతను అని ఎవ్వరు అక్కడ ఉన్న రోగులు అనుకోవట్లేదు. అక్కడ ఉన్న రోగులు ఎందుకు అనుకుంటారో మేము బాగుపడిపోవాలనుకుంటారు వాళ్ళు. ఇతను బట్టి ఎవరు వచ్చినా కూడా ఇతను కనబడుతున్నాడు, ఎవరు వచ్చినా కూడా ఇతను కనబడుతున్నాడు. కానీ ఇతని మీద జాలి పడేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇతను చూసుకుని ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్న వారే కానీ ఇతనికి అన్నీ ఉన్నాయి, అందుకునే సామర్థ్యం లేదు. అప్పుడు పడిందండి దేవుడి దృష్టి. చాలామంది అనుకుంటారు ఇన్ని సహాయ పరిస్థితులు ఉన్నాను, ఎవరి వలన నాకు సహాయం దొరకట్లేదు, దేని వలన కూడా నాకు సహాయం దొరకట్లేదు, నా మీద జాలి పడేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని అనుకోవచ్చు ఆ వ్యక్తిలాగా. ఆ వ్యక్తి ఏమన్నా తింగరుడా? కళ్ళు కనబడుతున్నాయి, చెవులు వినబడుతున్నాయి, అతని పరిస్థితి అతనికి తెలిసి ఏం బాధపడి ఉంటాడో. ఇతను వెళ్ళే ముందు ఒకరు వెళ్ళిపోతున్నారు. అలాగా డే 1 నుండి 38 years 38 సంవత్సరాలు ఎవ్వరికి కనికరం లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు గొడవ వాళ్ళదే. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే 38 సంవత్సరాలుగా కోనేటి యొద్ద పడి ఉన్నాడని ఎరిగి, హల్లెలూయా, దేవుడికి ఎవరైనా చెప్పగలరా? సర్వాంతర్యామైన దేవుడు ఎరిగి అతని దగ్గరికి వచ్చి
స్వస్థపడగోరుతున్నావా? చెప్పుకుంటున్నాడయ్యా, స్వస్థత పొందుకోవాలనే ఆశ ఉందయ్యా, అందుకోలేకపోతున్నాను. దేవుడేమన్నా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తా. ఇప్పుడు ఆశ ఉందో తనకు అందుకోలేకపోతున్నాడు, అందించిన దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాసెస్లో అతను ఉండక్కర్లే. కోనేటి దగ్గరికి ఎవరో పంపక్కర్లేదు, ఇతనే ప్రయాసపడక్కర్లేదు, ఇతనే కనిపెట్టుకోక్కర్లేదు కోనేటిని. దేవుడేవో దిగొచ్చేసి స్వస్థతనిచ్చి అద్భుతాన్ని చేసి మహాశ్చర్య సూచక కార్యం చేసి పరుపెత్తుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చంద్రప్ప హాస్పిటల్లోకి ఆ డోర్ తీసినప్పుడు చంద్రప్ప గారి దగ్గరికి నేను తీసుకెళ్ళక్కర్లే. ఇప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన కూర్చున్న చోటికి దిగొచ్చి ఆయనను లేపి నడిపించాడు. హల్లెలూయా. ఎవరి సహాయం ఆయనకు అక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపోతాడు సీదా. అద్భుతం ఏంటంటే మందిరంలో కనబడ్డాడంట. హల్లెలూయా. కృతజ్ఞతగా ఈ మాటను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటే, ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? దేవుడే ఏర్పరిచినటువంటి ఒక వే అతడికి అడియాసగా మిగిలిపోయింది. ఇది ఎవరైనా గుర్తిస్తున్నారా అంటే ఎవరో గుర్తించట్లేదు. ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరి బాధ వాళ్ళదే, ఎవరి గందరగోళం వాళ్ళదే, ఎవరి తుక్కులాట వాళ్ళదే. అలాంటప్పుడు మరి ఎవరు చూస్తున్నారు ఈయన్ని? ఈయన మీద దేవుని కనుదృష్టి పడుటకు కారణమేంటో తెలుసా? అతని నిస్సహాయ పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితులు ఉండిపోయాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటాం. నలుదిశలా కట్టేసినటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మానవులుగా, మనుష్యులుగా మనకెన్నో పరిస్థితులు. మనుష్యులుగా ఈ లోకములో శరీరంగా బ్రతుకుతున్నటువంటి మనకు దేవుని అద్భుత సహాయం కావాలి ఖచ్చితంగా. లేకపోతే మనం ఈ లోకంలో రాణించలేం. కొంతమందికి అనారోగ్య పరిస్థితి విస్తారంగా ఉంటుంది. వైద్యుల్ని దేవుడే ఏర్పాటు చేశాడు. వైద్య బృందాన్ని, హాస్పిటల్స్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హాస్పిటల్స్ ద్వారా, వైద్యుల ద్వారా కూడా నీకు గుండె ఆపరేషన్ జరుగుద్ది. నీకు ఏ బలహీనత ఉన్నా కూడా వాళ్ళ ద్వారా దేవుడు చేయగలడు. మరి అది కూడా దేవుడు పెట్టిన ఒక మార్గమే కదా. మార్గమే కానీ కూర్చుని చూడడం తప్ప మార్గములో అడుగు పెట్టే పరిస్థితి మనకి ఉండదు. కొన్ని సందర్భాలే డబ్బు సమస్య ఉండొచ్చు, ఎవరు మనకు సహకరించి అక్కడి వరకు తీసుకెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు, మన కొరకు ఎవరో కూడా షీట్ తీయలేని వాళ్ళు ఉండొచ్చు. మనం ఇక్కడి నుంచి గంగావతి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా డబ్బు పెట్టేటువంటి పరిస్థితి మనకు లేకపోవచ్చు. నిస్సహాయ పరిస్థితుల్లో ఆ వేదనను అనుభవిస్తూ, ఆ బాధను అనుభవిస్తూ, ఆ చీకులో, ఆ చింతలో, ఆ కన్నీటిలో నీకు మార్గము ఉన్న ఆ మార్గములో వెళ్ళుటకు నీకు సామర్థ్యము, ఆ మార్గములో నుండి నీవు స్వస్థత అనుభవించడానికి నీకు ఏమాత్రము అవకాశమే లేదు. అలాగని నీ కళ్ళ ముందే ఎంతోమంది హాస్పిటల్కి వెళుతూ ఉంటారు, స్వస్థపడి వస్తూ ఉంటారు. అది దేవుడిచ్చిందే కదా మార్గం. అయినా కానీ ఆ మార్గాన్ని కూడా వినియోగించుకుందామని అనుకున్నా వినియోగించుకోలేనటువంటి నిస్సత్తువులో, నిస్సహాయతలోకి దిగిపోయేటువంటి పరిస్థితిలో దేవుడు ఎలా వస్తాడో తెలుసా? నీ బలహీనతలో బలముగా వస్తాడు, నీ శక్తిహీనతలోకి శక్తిగా వస్తాడు, నీ అసమర్థతలోకి సామర్థ్యంగా వస్తాడు, నీ నిస్సహాయతలోకి సహాయకుడిగా దిగి వస్తాడు. హల్లెలూయా. ఎంతమంది లేరండి ఇలాగా? కడుపు నిండా తిండి తినడానికి లేకపోయినా భయంకరమైన రోగాలు ఎన్నో మనుష్యులకి. కడుపు కట్టుకొని బ్రతికినా కూడా జీవనం కొనసాగింపబడినటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉంటేనా? కొంతమంది బిడ్డలను చదివించుకోలేని అనుభవాలు ఉంటారు. ఏం లేక, ఏ చదువు చెప్పేవాళ్ళు లేరా? పెద్ద పెద్ద స్కూల్స్ లేవా? కాలేజెస్ లేవా?
కానీ వెళ్ళాలంటే ఏముండాలి? మార్గం ఉంది. మార్గంలో ప్రయాణించడానికి మనకి సామర్థ్యం లేదు. ఒక స్వస్థత పొందుకోవడానికి సామర్థ్యం లేదు. ఒక చదువు చదివించుకోవడానికి సామర్థ్యం లేదు. ఏదో చేయడానికి మన దగ్గర సామర్థ్యం లేదు. సామర్థ్యం ఉన్నా కొంతమందికి కట్టేసిన అనుభవాల్లో కొంతమంది ఉంటారు. సామర్థ్యం ఉన్న కట్టేసిన అనుభవాలు అంటే ఒక విషయం చెప్తాను. ఒక అబ్బాయికి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే తల్లిదండ్రి ఏం చెప్తారు? మా అబ్బాయికి ఎంత ఆస్తి ఉంది అంటారు. ఎంత ఆస్తి? ఎంత ఆస్తి ఏముంది? చేను ఉంది, చెట్టు ఉంది, ఇల్లు ఉంది, వాకులు ఉంది. మనం ఏమనుకుంటాం? ప్రార్థన చేస్తాము, చేను ఉంది, చెట్టు ఉంది, ఇల్లు ఉంది, వాకులు ఉంది, పర్లేదు అని చక్కగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతాం. వీళ్ళు ఏముందని పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని? అంతా ఉంది. వీళ్ళు ఏమనుకున్నారు? మా పిల్లలు కోటీశ్వరులు. ఏవరులు? కోటీశ్వరులు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత కనీసం షాపుకి వెళ్ళి భార్యకి ఏదన్నా కొనడానికే ఇతని దగ్గర డబ్బులు ఉండవు. ఏ పాప సేను చెట్టుని అయ్యి ఇల్లు వాకలని ఎప్పుడు ఇస్తావు? మా తదనంతరం. పిల్లలు పుడతారు, పిల్లల లావాదేవీలు చూడరు, హాస్పిటల్లో చూడరు, తిప్పలు చూడరు. పైకి మాత్రం జనాల మధ్యలో వాళ్ళు ఎవరో కోటీశ్వరులు. బోళ్ళు ఉందండి. ఏముంది? ఇల్లు, వాకులు, చెట్టు, శ్యామ, అన్నీ తింటావా నువ్వు? పోనీ వస్తుందా రాదా దాని మీదంటే వస్తుంది. నెలకు ఆదాయం వస్తుంది, సంవత్సరానికి ఆదాయం వస్తుంది. కానీ తదనంతరం పైకి చూసి వాళ్ళకి ఇల్లు ఉంది, వాకులు ఉంది, చేను ఉంది, చెట్టు ఉంది. వీళ్ళకేముంది? వీళ్ళకా ఏమీ లేదు. చక్కగా కిచెన్లోకి వెళ్ళి వండుకు తినడానికి ఉండదు, అనుభవించడానికి ఉండదు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలో భర్త ఏదన్నా భార్యకి ప్రేమతో ఏదైనా చేయాలంటే డబ్బుతోటి ముడి. ఒక హోటల్కి తీసుకెళ్ళాలన్న డబ్బే, ఒక మంచి డ్రెస్ కొని పెట్టాలన్న డబ్బే, భార్యను చూసుకోవాలన్న డబ్బే. ఎంత బ్రతుకుతారంటే లేదా ఆస్తి ఉంది. ఎప్పుడు? తదనంతరం. ఈలోపు నువ్వు సచ్చే పరిస్థితి వచ్చేటడికి వీళ్ళు ముసలాళ్ళు అయిపోతారు. ఏం చేయగలరు పిల్లలు? నువ్వేమో ఏదో అని చెప్పి పెళ్లి చేసావు. పిల్లలు ఏం చేయగలరు? బయట పెట్టుకోగలరా? బయట అంటారు మీకేంటి బోల్డ్ ఆస్తి, ఏదైనా చేసేసుకోగలరు. వీళ్ళకి మనసులో ఏం చేసుకోగలం? మేమేం చేసుకోగలం? మా వలన ఏమవుద్ది? నలు దిశలా కట్టబడినటువంటి అనుభవంలోనే ఉంటారు. కొందరు ఉంటారు పైకి మాత్రం కోటీశ్వరులు, లోపల మాత్రం ఇది తినాలన్నా లెక్కలో తొక్కలో. పైకి మాత్రం కోటీశ్వరులు, వాళ్ళకి ఏంటి అని అనుకుంటాం. ఏది తినాలన్నా వద్దు. వీళ్ళు ఎలా ఉంటారంటే చికెన్ తినాలని ఉందంటే కోళ్ళు పెంచుతున్నాం కదా, కోళ్ళు చూసుకుంటూ చికెన్ తింటున్నట్టుగా ఫీల్ అయిపో. ఏం చేస్తావు? నెత్తి మీద వేసుకుని వెళ్తావా? ఏం చేస్తావు? నెత్తి మీద వేసుకెళ్తావా? ఎప్పుడు ఇస్తావు? నువ్వు ముసలోడు అయిపోతావు, ఇంట్లో వాళ్ళు ముసలోడు. వాళ్ళ జీవితం అంతా కూడా తిందాం అనుకుంటారు. అప్పుడు తిన్నేమోను నీ తదనంతరం అంటాం. నీ తదనంతరం అయ్యేటట్టుగా వాళ్ళ ముసలు అయిపోయి షుగరు, బీపీ, అది ఇది పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుంటారు వాళ్ళు. ఇప్పుడు వెళ్తారా బయటికి? కానీ చాలామందికి ఉంటుంది, చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుంది. దాన్ని అనుభవిద్దాము అని ఈ 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నవాడు అనుభవిద్దామని లెగుస్తున్నాడు, కానీ అనుభవించడానికి లేదు. కొంతమంది ఇళ్లలో పరిస్థితులు కూడా అంతే. కొంతమంది పిల్లలు ఉంటారు బయట కానీ స్కూల్లో కానీ మీరు చాలా ఉన్నవాళ్ళు, అది ఇది పెరుసులు మొక్క ఉండడానికి కూడా బాధీలకి రైజులు కూడా కొనివ్వరు. మా మమ్మీ మా డాడీ కొనివ్వరు. బాగా జిడ్డోళ్ళు అని చెప్పుకుంటాడు వీడు కుర్రోడు.
ఫీజులు కట్టరు. టీచర్స్ ఏమనుకుంటారు, వీళ్ళంత కోటీశ్వర్లు కదా ఫీజులు కట్టరు, ఎవరిని బయట నిలబెడతారు? ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. నేను చదువుకుంటున్నప్పుడు చాలా అనుభవాలు అయినాయి నాకు. ఇదేంటిరా బాబు ఇలా కూడా ఉంటారా తల్లిదండ్రులు అనుకునేదాన్ని. ఎంతమంది పిల్లల్ని అక్కడ పెట్టేవారు బయట. తీరాళ్ళకి ఏమీ లేవా అని అనుకుంటే అన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఉన్నా తీలేరు. అదేంటి ఇంకా రావడమే కానీ పోవడం ఉండకూడదు. అలాంటి వాడు చదువుతూ ఎందుకు, దూడ దగ్గర పెట్టేసుకో. దూడ దగ్గర పెట్టేస్తే ఆ బొడ్డోడికి ఇవ్వక్కర్లేదు కదా డబ్బులు. మీ అబ్బాయి దుడిసేస్తాడు కదా నీకు. కొంతమంది బ్రతుకులు అంత దౌర్భాగ్యం. కొంతమంది ఉంటారు భార్యలా చూడరు, పైకి మాత్రం ఈ విగ్రహం బాగా ఉంటుంది. అయ్యి బాబాయ్ కుటుంబాన్ని ఈలెత్తున్నాడు, ఇవన్నీ చూసావా ఎలా చేసేసాడు ఒక్క రెక్క మీద. నువ్వు అనుకుంటున్నావు ఆ రెక్క కాదు, వేరే రెక్కలో దేవుడు కృపను బట్టి. హల్లెలూయా. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక మార్గం ఉంది, అక్కడికి వెళ్తే తప్పకుండా అంత మంచిగా ఉంటుంది, సవ్యంగా ఉంటుంది. కానీ సామర్థ్యం లేదు. చెప్పుకోలేము. ఏమంటే భర్త గురించి భార్య చెప్పుకుంటుందా? ట్యాబ్లెట్లు తేడానికి కూడా ఎడుతాడండి మా ఆయన అని చెప్పుకుంటుందా భార్య? ఏమండి నాకు ఇప్పుడు కూడా ఒక చీర కూడా కొనిపెట్టాడండి మా ఆయన చెప్పుకుంటుందా? సిగ్గు కదా. ఎదురుగుండా అంటది ఒక్క గుడ్డ మొక్క కొనిపెట్టవు నువ్వు నాకు అని. కానీ బయట అంటదా నువ్వు కట్టుకున్నాయన్నీ మీ ఆయన కొనేసినాయే, నువ్వు కట్టుకున్నాయన్నీ నీ పిల్లలవి, నీ కుటుంబంలో ఏ లావాదేవీ జరిగినా బెనిఫిట్ అంతా ఎవరికి వెళ్ళిపోద్ది? ఎవరికే? ఈ జిడ్డుకి వెళ్ళిపోద్ది. జిడ్డుకి బెనిఫిట్. ఈ జిడ్డు కాదని చెప్పుకుంటాం వెళ్ళి ఇంటింటికి. మీరు అలాగే అనుకుంటున్నారేమో ఈ జిబ్బుకు ఉన్నారంటాడు. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోక పిల్లలు ఏడుస్తున్నారు, చెప్పుకోవడానికి ఉండదు. ఇది పిల్లలు తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు, తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ఉండదు. పరిస్థితులు చాలా బాగున్నాయి అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ పరిస్థితి ఏంటో నీకు మాత్రమే తెలుసు. కక్కనేవదో మింగనేవదో. ఎంత కుమిలిపోతున్నావో, ఎంత నిస్సహాయకరమైన పరిస్థితుల్లో ఉన్నావో, నీ దేన దశ చెప్పుకుంటే సిగ్గు, నవ్వుల పాలు, పరువంతా తీసి వీధిలో పెట్టేసినట్టు, గుట్టంతా విప్పేసినట్టు నిన్ను నీవే సిగ్గుకి అప్పగించుకుంటావు కదా. ఇదంతా చెప్పుకోలేక నిస్సహాయ పరిస్థితిలో భర్త వల్ల బాధపడేటువంటి భార్య భర్త గురించి చెప్పుకుంటే సిగ్గని, భార్య వల్ల బాధపడుతున్న భర్త భార్యను బయట పెట్టుకుంటే సిగ్గని, పిల్లల వల్ల బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలను బయట పెట్టుకుంటే సిగ్గని, తల్లిదండ్రుల వల్ల ఎంతో బాధను, కన్నీటిని, దుఃఖాన్ని, వేదాన్ని అనుభవిస్తున్నటువంటి పిల్లలు ఆ టైంకి తల్లి తండ్రి యొక్క సహాయం సహకారం ఎంత అవసరం కూడా గాలి కొదిలేసి, బాధ్యతలు కూడా గాలి కొదిలేసి పట్టనట్టుగా కన్న బిడ్డల కష్టానికి కన్నీటికి కారణమైన తల్లిదండ్రుల్ని బయట పెట్టుకోలేక సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏడుస్తారే. చాలా సందర్భాల్లో ఏడుస్తారు, నిస్సహాయతలు ఏమీ చేయలేక ఏడుస్తారు. ఏడుపు మాత్రమే వాళ్ళకి గత్యంతరం అయిపోద్ది. ఆ ఏడుపు కూడా దేవుడికి బడి ఏడుస్తారు, ఇంకేం చేయలేక. నా వలన ఇది కాదు ప్రభువా, నా వలన ఇది జరగదు ప్రభువా, నాకు పరిష్కారం నీవే. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు నాయన. చాలామంది తమ జీవితంలో మనుష్యులు భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళం, మనల్ని కలిచివేసేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ చెప్పుకుంటే సిగ్గు, గుట్టు విప్పుకుంటే సిగ్గు. ఎంతోమంది వృద్ధాప్య పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేస్తే పిల్లలు ఇంటింటికి వెళ్ళి నా పిల్లలు ఎలాగని చెప్పుకుంటే సిగ్గని మూలకెళ్ళి, ప్రభువా ఒకప్పుడు నా పరిస్థితి బాగుంది, ఒకప్పుడు నా భర్త ఉన్నప్పుడు నా పరిస్థితి బాగుంది, లేదా నా భార్య ఉన్నప్పుడు నా పరిస్థితి బాగుంది, కానీ నాయన ఈ రోజున నా పరిస్థితి ఎంత ధైర్యంగా ఏం చేయగలం చెప్పగలమా?
నాకు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్పగలమా మనం? అలా చేయట్లేదని దెబ్బలాడతామా మనం? ఏమైపోవాలి? మౌనమైపోయి మౌనంగా మనుష్యులుగా మనకున్నటువంటి కష్టాల కడలి, నష్టాల ఊబి, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, వ్యాధులు, కొంతమంది శరీరంలో ఎంత బాధ ఉన్నా ఎందుకు అంత బాధపడిపోతున్నావు, నేను సహాయం చేస్తానులే అనే భర్త ఉంటే ఆ బాధ అంతా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. అలాంటప్పుడు ఏమొచ్చింది నీకు? ఏమీ రాకుండానే బాగా చకచక చేసేసి తల్లి, ఏమీ రాకుండానే అలాగుందా? అర్థం చేసుకోవద్దు. అన్నం తినలేదే, తిను. ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందో తెలియట్లేదా? ఎవరు చెప్పుకుంటారు వెళ్ళి? భర్తలు కూడా చాలా వాళ్ళ మీద మోయని భారాలు ఉంటాయండి. భర్తల మీద ఆ మోయని భారాలు మోసేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. భారాలు మోయలో నుంచి కాదు, పట్టించుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా టెన్షన్స్లో ఉంటారు. ఆ టెన్షన్లో ఏదో టెన్షన్తో ఉంటారు. టెన్షన్తో ఉన్నప్పుడు మీ అన్నయ్య ఫోన్ చేశాడంట, మీ అన్నయ్యతో మాట్లాడావా? మాట్లాడొద్దన్నానా? మీ చెల్లితో మాట్లాడావా? మాట్లాడొద్దన్నానా? దేవుడిచ్చిన జీవితం ఎంత జీవితం అయితే, కుటుంబం ఎంతే ఉంటే ఆ కుటుంబంలో ఒకరి మీద ఒకరు, కుక్క మీద నక్క మీద కుక్క. మనకి ఇచ్చిన కుటుంబం ఎంత, ఆ కుటుంబంలో అందరూ కలిసి ఉండరు. చదువులు ఒక 10th క్లాస్ వచ్చే ఊరుకు పిల్లలు మన దగ్గర ఉంటారేమో, అదైనా కూడా ఆయాసంతో దుఃఖంతో ఉంటారు. పరుగులు స్కూళ్ళకి, పరుగు. మనం ఎప్పుడు చూసినా ఒడ్డు పెట్టేశామా, పంపేశామా గబగబానే, మళ్ళీ వచ్చేసారా, మళ్ళీ పోయారా, 10th అయిపోయింది, బయటకు పోయారు, అంతే. ఈ పరిస్థితులు మామూలే. కానీ అన్నిటినీ తాలుకుని ఫ్యూచర్ ఆలోచించి ఉన్నదాన్నే, ఆ చిన్న సమయాన్నే ఆనందంగా దేవుడు మాటలను బట్టి సద్వినియోగం చేసుకుంటూ, ఇంట్లో 4 5 ఆనందంగా ఉన్న దాంట్లో చక్కగా తింటూ తాగుతూ, వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇదంతా గుర్తు తెచ్చుకోవడానికి ఉంటుంది. ఇక్కడేమో అరిచేసి ఎలా పంపేరా అని పిల్లలు వెళ్ళిపోయి, రోజు అలా చేసేయాలి, వండెట్టవలసింది, ఇలా పెట్టవలసింది, అలా కొంతమందికి ఆ రోజు వండే సామర్థ్యం ఉండదు. అదేటో పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయి వండుకునే సామర్థ్యం అవుతుంది. అప్పుడు బాధపడతాం. అంటే ఇలా చూసుకుంటూ పోతే ఎవరి బాధ వాళ్ళది, ఎవరి గొడవ, ఎవరి గందరగోళం వాళ్ళది. ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితుల్లో, కన్నీళ్ళు విలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తున్నవాడు, నిన్ను సృష్టించిన నీ దేవుడు. హల్లెలూయా. నేను సహాయతలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఏమీ చేయలేకపోతున్నావు, దేవుడు మార్గమే. ఏమండి, ఆస్తి ఉందంటే దేవుడిచ్చింది కదా, జాబ్ ఉందంటే దేవుడిచ్చింది కదా, ఇల్లు ఉందంటే, వాకులు ఉందంటే, జీవన విధానం ఉందంటే దేవుడిచ్చింది కదా. దేవుడిచ్చిందే కానీ అనుభవించట్లేదంటే, అనుభవించడానికి ఎన్నో ఆటంకాలు నీకు అడ్డుపడిపోతున్నాయి. నువ్వు అనుభవించాలి, ఆటంకాలు నిన్ను అనుభవించనివ్వట్లేదు. అలాంటప్పుడు నీకేమొస్తుంది? అన్ని సహాయతలో బాధ వస్తుంది. ఆ బాధలో నిన్ను చూచివాడే దేవుడు. హల్లెలూయా. ఆ బాధలో నీ కన్నీరుని, నీ కష్టాన్ని, నీ ఒంటరితనాన్ని, నీ వేదనని, ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితిని, నీకు అన్నీ ఉన్నా ఏది అనుభవించలేనటువంటి పరిస్థితిలో, అందరూ ఉన్నా ఎవరు అక్కరికి రాని పరిస్థితిలో, అన్నీ ఉన్నా ఏవీ లేనట్టుగా బ్రతుకుతున్నటువంటి నీ పరిస్థితిలో నిన్ను పట్టించుకునే నాథుడు అనబడే మన దేవుడున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఈరోజు మీలో చాలామంది ఉన్నారు అలాగా. ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా? చాలామంది చాలా రకరకాల, నేను చెప్పింది ఒక కోణం కానీ రకరకాల కోణాలు ఉన్నాయి మీలో. మీరు బాధపడడానికి రకరకాల కోణాలు ఉన్నాయి. ఎలాగైతే కోనేటిని ఏర్పరిచింది దేవుడు, కోనేటిలోనికి దూతను పంపుతున్నది దేవుడు,
కదిలించమని చెప్తున్న దేవుడు. కదిలింపబడినప్పుడు మొదటగా ఎవరైతే దానిలో పడతారో వాడిని స్వస్థపరుస్తున్నది దేవుడే. ఇన్ని మార్గాలున్నా ఆ మార్గాన్ని అనుభవించలేనటువంటి నిస్సహాయకుడిగా ఉన్నారు 38 సంవత్సరాలుగా. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ జీవితాల్లో కూడా చాలా కోణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమీ లేనట్టు ఉన్నారు. అందరూ ఉన్నారు, ఏమీ లేనట్టు ఉన్నారు. అన్నీ చేయగలిగే సామర్థ్యం ఉంది, చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది అని అనుకోవడమే తప్ప చేయగలిగే సామర్థ్యం లేనట్టుగానే పరిస్థితులు మనల్ని కట్టేస్తున్నాయి. అలాంటిటప్పుడు దేవాది దేవుడు దిగొస్తాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఏమొస్తాడు? దిగొస్తాడు. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుందమ్మా. ఇప్పుడు ప్రభు ఒక మాటను బయలుపరుస్తున్నారు. అబీగయేలు యొక్క భర్త నాబాలు అందరికీ తెలుసు. నాబాలంట చాలా ఆస్తిపరుడు. అతనికి లేనిదంటూ ఏది లేదు. కానీ ఏం లేదో తెలుసా? సంస్కారం లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. క్రైస్తవుడే, దేవుడంటే ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. మనుష్యులంటే లక్ష్యం లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. అతడు మనిషి లక్షణాలంటే ఏమి లేవు. ఒక మొరటివాడు, ఒక మూర్ఖుడు. ఈ మూర్ఖుడికి ఒక అందమైన అద్భుతమైనటువంటి సుగుణాలు కలిగిన అతీతమైనటువంటి ఆత్మీయురాలు అనబడేటువంటి ఒక భార్యని, ఒక ఆమెని భార్యగా మొరటోడికి ఇచ్చాడు దేవుడు. అబీగయేలుని నాబాలు అనబడేటువంటి మొరటువాడికి ఇచ్చాడు. ఈ పనోళ్ళందరూ కూడా ఈ మొరటోడుతుంటే కదా పొద్దున్న సాయంత్రం వరకు పేరు పెట్టేశారు. అతడు ఎవరిని మాట్లాడినేవాడో ఎవడ చెప్పినండో అని పేరు పెట్టేశారు. ఎవరికి? నాబాలుకి. పనికి మాలినవాడు అని పేరు పెట్టారు. అబీగయేలుకేమో ఆ మహాతల్లి తనకి ఎలాగ దొరికిందో కానండి, అతనికే గనక ఈవిడి కానీ దొరకపోతేనండి ఏ రోజో ఎవడ చేతుల్లోనే అయిపోతాడండి. ఎవరో? నాబాలు. ఆవిడ ప్రార్థనా పరురాలు, ఆవిడ సుగుణాల రాసి, ఆవిడ దేవుడంటే భయభక్తులు శ్రద్ధాశక్తులు కలిగింది. ఈయన అందరినీ ఎలా అని మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే అందరినీ సాఫ్ట్ చేసుకుంటా వస్తుంది. లేకపోతే ఓ పనుడు ఉండడు అక్కడ. నాబాలు దగ్గరికి ఒక్కడు రాడు పని చేయడానికి. ఎవరి ముఖం చూసి వస్తున్నావయ్యా? నాబాలు ముఖం చూసి వస్తా పెట్టి ఆ మహాతల్లి ముఖం చూసి వెళ్తున్నాం మేము అన్నవాళ్ళే. కానీ మొరటోడికి నేను కాబట్టి అనుకుంటాడు. ఈ నాబాలు ఏమనుకుంటాడు? నేను కాబట్టి నాకు కాబట్టి ఇలా జరుగుతుంది, నాకు కాబట్టి పనులు ఇలా ఉన్నారు, నాకు కాబట్టి ఇంత విధేయత. కానీ తనను బట్టి కాదు, కానీ తన భార్యను బట్టి అతనికి విలువ వచ్చింది. చాలామందికి భర్తను బట్టి విలువ వస్తుందంట, కానీ భార్యను బట్టి విలువ వచ్చింది. ఎవరికి? ఎందుకు భార్యను బట్టి విలువ వచ్చింది తెలుసా? ఆమె సన్మార్గం అనబడే దైవ మార్గంలో ఉంది కాబట్టి, సుబుద్ధి కలిగింది కాబట్టి, జ్ఞానవంతురాలై తన ఇల్లును కట్టుకుంటుంది కాబట్టి ఎటువంటి పేరు వచ్చేసిందో తెలుసా? ఈ మహానుభావుడికి ఎవరైనా అయితే 2వ రోజు వెళ్ళిపోతుందండి బాబు, ఎవరైనా అయితే. కానీ ఆ తల్లి కాబట్టి అలాగ కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చిందని ఒక మంచి ముద్ర దేవుని యందు ఆమె కలిగినటువంటి విధేయత ఆమెను అలా నడిపించింది కాబట్టి దేవుడు ఆమెని గనురాలిగా జనాల మధ్యలో ఒక సాక్షిగా నిలబెట్టాడు. చక్కటి పరిస్థితులు ఉన్నాయి, కానీ కనబడడానికి చక్కటి పరిస్థితులే, కానీ ఈవిడ అనుభవించడానికి ఏముండదు తెలుసా? మరొకడు కదా అన్ని ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా మీరు? బర్రెలు పాలిస్తే ఆ పాలని నాకే, ఎవరికే? నాకే తాగే. ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదే, మొత్తం పెరిగంత నాకే. అందుకే అక్కడ ఏమని రాయబడింది నాబాలు గురించి? అంతా నాకే, అన్నీ నాకే. ఇవన్నీ ఎవరికంట? కానీ ఉండడం అంతా జనాల మధ్యలో బోళ్ళు బర్రెలు, వాళ్ళకి ఏంటి బోళ్ళు పాడి తాగుతారు తింటారు.
ఏం చేస్తారు? తాగుతారు, తింటారు. అందులో నెయ్యి వచ్చేద్ది అన్నీ అయిపోతాయి. వీళ్ళు బయట వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇంట్లో జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి. అందుకేనండి ఎవరికేనండి తెలియదండి. ఇంట్లో గుట్టు ఆడద విప్పుకుంటే మొత్తం అంతా బయటికి వెళ్ళిపోద్ది. గుట్టు పట్టుకున్నంత వరకే. ఇది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? విప్పాలన్నా పట్టుకోవాలన్నా ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది, స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీ ఎప్పుడూ కూడా గుట్టు విప్పుకోదు, కప్పుకుంటుంది. కాబట్టి కుటుంబం గుట్టుగా ఉంటుంది. కానీ చూడడానికి మాత్రం చాలా శ్రీమంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు, అద్భుతమైన. పిల్లికి భిక్ష పెట్టడంటే పిల్లికే భిక్ష పెట్టలేనోడు, ఎంగిల్ చేతితో కాకిని కొట్టలేనోడు, ఇంటి వ్యక్తిత్వం కలిగినోడు ఇంట్లో వాళ్ళని ఇంకా సమృద్ధిగా పోషిస్తాడా? కొంతమంది జీవితాలు ఉంటాయండి, నేను ఎరుగుదును. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. నేను ఎరుగుదును, వాళ్ళ కడుపే. ఇంకా భార్య తిందా లేదా, బిడ్డలు తిన్నారా లేదా, అసలు అందులో ఉందా లేదా చూడరీళ్ళు. నేను అలా ఉండకూడదు సుమా. కొంతమంది ఇంకా భార్య తిందా లేదా, తిన్నావా లేదా, ఉన్నావా లేదా, అసలు ఉందా లేదా, నీకు సరిపోయిందా లేదా, సరిపోతుందా లేదా, ఇంకేమి చూడకుండా నా గొడిపే నా దేవుడు, నేను తిన్నాను లేదా, ఇంకా నువ్వే బాబు ప్రపంచంలో. ఆడోళ్ళు గొడవ పట్టించుకోరు. వీళ్ళు మనలో ఎవరు లేనందుకు దేవుని స్తోత్రం కలుగునుగా. లేరు కదా ఆడోళ్ళు, అసలు ఉండరులే. పిల్లకి భర్తగా పెట్టుకుంటారు ఎవరైనా, అసలు దేవుని బిడ్డలు ముందే పెట్టుకుంటారు. ఉంటారా అలాంటి వాళ్ళు? అసలు ఉంటే ఆ కుటుంబం ఇంకేమన్నా నాశనమే కదమ్మా. బయట చెప్పుకుంటారా? బయట తీరుతుందా? మా ఆయన తిన్నాడో ఉన్నాడో చూడడం అని చెప్పుకుంటారు, బయటకు చెప్పుకోర్రు. అదే వాళ్ళు ధీమా. కొంతమంది ధీమా అదే చెప్పుకోరని. పైకి మాత్రం ఎవరాళ్ళు? అభిగయ్యలు ఎవరు? కోటీశ్వరురాలు. కాలు కింద ఎట్టనివ్వడం, ఎట్టనివ్వట్లేదు. పనోళ్ళకి తెలుస్తుంది, పనోళ్ళు చెప్తే తెలుస్తుంది. ఆ పనోళ్ళు నమ్మకస్తులే. ఈవిడ తల్లి ఏమంటారు తెలుసా? గుట్టు బయట పెట్టుకోదు కదా. ఆయన గురించి మీకు తెలుసు, బయట పెట్టొద్దమ్మా, ఆయన బయట పెట్టొద్దమ్మా, నమ్మకంగా ఉండండి. ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి వచ్చిన స్వభావం. లేదండి అమ్మగారు, చెప్తాం ఇటండి అమ్మగారు, చెప్పమండి అమ్మగారు. నమ్మకంగా చూసుకుంటుంది ఆవిడ. మాట కట్టుబడి బయట చెప్పకపోతే ఈయన మహారాజే, చెప్పకపోతే మాత్రం ఈయన ఎవరు? మహారాజు. ఇలా ఉంటారు. పైకి మాత్రం కోటీశ్వరురాలు. ఏం చెప్పుకుంటారు? కట్టిన చీర కట్టదు, ఆయన కొన్నాడు అనుకుంటారు వీళ్ళు. వాళ్ళ అమ్మోళ్ళు పెట్టారు, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు పెట్టారు. ఎందుకు పెడుతున్నారు వాళ్ళ అన్నదమ్ములు ఇప్పుడు వరకు అంటే? మీ ఆయన గురించి తెలిసి, కొని పెట్టడం తెలిసి కొని పెడతంటే ఈ క్రెడిట్ అంతా ఈయన గారికి. నాబాలు, ఏ రోజన్నా తీసుకెళ్ళి నీ ముఖం ఇష్ట చీర కొన్నావా నాబాలు? కొనపైన వచ్చేస్తున్నాయి కదా మా ఆవిడికి, ఇవన్నీ మనం కొన్నట్టే. అలా ఉన్నాడు. ఎందుకంటే అమ్మగారు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారా అని మీరు నన్ను అడిగితేనే చెప్పనా? పిల్లి భిక్షం పెట్టలేనోడు. దావీదు ఎంత గొప్పోడో తెలుసు. దావీదు గురించి మేకలు కాచేయడం తెలుసు, గొర్రెలు కాచేయడం తెలుసు, బర్రెలు కాచేయడం తెలుసు. మహాకోటీశ్వరుడు. పిల్లికి భిక్ష పెట్టలేడు. ఎందుకంటున్నాను తెలుసా? ఒకరోజు దావీదంతటి వాడికే సహాయము చేసిన దావీదుకే, దావీదు సహాయాన్ని పొందుకున్నటువంటి అబీగయలు భర్త అయిన నాబాలును సహాయం కొరకు అడిగితే దావీదెవడు? వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలదు, వీళ్ళకండి మాట్లాడడం కూడా తెలదు. ఆ మహాతల్లిని బట్టి, ఆ మహాతల్లి వెనకతల క్షమించండి బాబు. పనోళ్ళు కోపం వచ్చేస్తాం, ఏ రాయో గిర్ర పెట్టేద్దాం అనుకుంటారు పనోళ్ళు. కానీ తల్లి ఏమంటుంది? అమ్మ నన్ను గురించి నేను ఇస్తానులే ఎలాగోలా. అది ఇటండి మరి బొత్తిగా 50 రూపాయలు చేయమంటాడు, రోజుకి 400 500 ఇస్తుంటే ఇస్తాను ఎలాగోలాగా చేసి అది ఏంటంటే అలా మాట్లాడతాడు. అసలు బుద్ధి ఉందా లేదండి ఆయనకి అసలు? బాబు అలాగా అనకు బాబు, నా భర్త కదా నాయన, నా భర్త నా ఎదురుగుండా అంటే బాధ కదా నాయన, నీకు డబ్బులే కదా నాయన కావాలా, ఆయన బాబు నేను ఇస్తాను బాబు, నేను సర్దుబాటు చేస్తాను. పనికి ఎవరి గురించి వస్తారు ఇప్పుడు? బయట చెప్పుకుంటారు ఏమని చెప్పనా? ఏమని చెప్పుకుంటారు? ఎక్కడికి వెళ్తున్నా పని ఈరోజు జిడ్డోడు,
అయ్య బాబా చాలా జిడ్డు అంట కదా, మాని పాడేచ్చు కదా. మాని పాడేచ్చు ఆ తల్లిని చూసి. అవునా? ఇలా జరుగుతోంది. దావీదుకి వచ్చిందండి కోపం. అందరూ ఊరుకుంటారటి, వేసేద్దామని వస్తున్నాడు ఖడ్గం చేత పట్టుకుని. అప్పుడు కూడా అబీగయీలు వెళ్ళిపోయింది భర్త తరపున. అతను ఏమడిగాడో దానికి రెట్టింపు పట్టుకుని వెళ్ళి, నా ఏలినవాడా, అతడు మొరటువాడు, ఏం మాట్లాడతాడో తెలియదయ్యా, క్షమించయ్యా, అతని తరపు నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా, నా ఏలినవాడా, ఇది తీసుకుని వెళ్ళి నీ ఆకలి తీర్చుకో, ఈ విషయంలో మాత్రం నా భర్తను నువ్వు క్షమించు అన్నదా లేదా? మనం అతన్ని ధ్యానం చేసుకుంటేనే ఛీ అనిపించిందా? మనము ధ్యానం చేసుకుంటేనే ఛీ అనిపిస్తుంటే ఆవిడ ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతుంది అతనితో. పొద్దున లెగిసి రాత్రి పడుకునేంత వరకు ఒక సంచలనం అన్నమాట. ఎవరో అటు పనోళ్ళు కుదురుండేవాడు, ఇటు ఇంట్లో వాళ్ళు కుదురుండేవాడు, ఆడు చుట్టాలు ఎవరన్నా వస్తే ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళకి అసలు తిండి ఉండేట్టునేవాడు. పిసినుగొట్టులో నెంబర్ 1 పిసినుగొట్టు, ఒక మంచి అండు, ఒక మర్యాద అండు, లేకపోతే ఒకరికి ఏదన్నా ఫంక్షన్గా డబ్బులు పెట్టాలండు, ఎక్కడికి పంపడు. శాడిస్ట్. ఈ శాడిస్ట్ని కట్టుకుని అతను అర్థమయ్యే రోజు మొదలుకొని ఇదిగో మనం ధ్యానం చేసుకొని ఈ రోజు వరకు ఎలాగెడుతుంటుంది చెప్పండి అమ్మా, ఎలాగెడుతుంటుంది? గుట్టు విప్పుకోగలదా? కప్పుకోగలదా? కప్పుకుంటుంది ఎక్కడికక్కడ. ఈ ఏడుపు ఈ కన్నీరు ఎవరో చూడలేదని అనుకుంటుందేమో తెలియదు, కానీ దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో దేవుడు చూసి ఆయన జ్ఞానాన్ని బట్టి ఆమెకు ఏ న్యాయం చేయాలో ఆ న్యాయం చేశాడు. ఆయన దైవత్వాన్ని బట్టి ఆమెకి ఏ న్యాయం చేయాలో చేశాడు. ఆయన దైవత్వాన్ని బట్టి నేడు నీకేమి న్యాయం చేయాలో చేయబోతున్నాడు. అంతే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? న్యాయం చేసాడంటే ఏకలో తోకలు ఎట్టేసుకుని చూసి వాళ్ళు వినేవాళ్ళు. నేను అందుకే వేరే కోణములో ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి, ఆయన మార్గములో నీకు ద్వారము తెరిచి నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నిస్సహాయతలో ఉన్న 38 సంవత్సరాలు కోనేటి దగ్గర కట్టి పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడికి దేవుడే ఒక మార్గాన్ని తెరిస్తే ఆ మార్గాన్ని సార్థకత చేసుకోలేని నిస్సహాయతలో కుమిలి ఏడుస్తున్న వాడి దగ్గరికి అద్భుతకరుడైన దేవుడు అద్భుతంగా దిగొచ్చి స్వస్థత ఇవ్వలేదా? దేవుడు ఆయన దైవత్వాన్ని బట్టి ఆ మార్గములో అతడిని స్వస్థపరిచి రోగాన్ని కుదిరిస్తే ఈ దినాన ఆ దేవుడు నీ దేవుడు. నీవు కూడా అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి ఏం చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? ఆయన దైవత్వాన్ని బట్టి నీ కన్నీటిని చూస్తున్న దేవుడు నీ కన్నీటిని ఏం చేస్తాడు? కుదురుస్తాడు. ఏం చేస్తాడు? కుదురుస్తాడో తెలియదు, కానీ ఆయన దైవత్వాన్ని బట్టి ఆయన మార్గములో మనకేం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నిజ సంఘటన. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చక్కగా వివాహాన్ని జరిగించారు. ఆమె కూడా ప్రభువుని తెలుసుకున్న బిడ్డ, దేవుని బిడ్డ. వివాహాన్ని జరిగించారు. వివాహం జరిగింది. కోటీశ్వరుణ్ణి వివాహం చేశారు. భర్త చక్కగా చూసుకుంటున్నాడు. కానీ కోటీశ్వరుడే కానీ వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ప్రతీది అతడు తల్లిదండ్రుల మీదే ఆధారపడాలి. ₹1 కూడా చేతికి ఇవ్వరు. భార్యని తీసుకెళ్ళాలంటే కొత్తగా పెళ్ళయింది, భార్యని తీసుకెళ్ళి ఏ జ్యూస్ సెంటర్లో జ్యూస్ ఇప్పిద్దాం అనుకున్నా జేబుల డబ్బులు ఉండవు. అడిగితే ఎందుకో చెప్పాలి, చెప్పితే అసలు ఇవ్వరు. అంత కోటీశ్వరులు. కోటీశ్వరులే కానీ కొడుక్కి కూడా కొత్తగా పెళ్ళయింది కదా అని చక్కగా అతను అర్థం చేసుకుని అతని జేబులో కొంత డబ్బు పెట్టి సంతోషంగా గడిపిరండిరా, సంతోషంగా ఉండండిరా, మీ ఆవిడకి ఏదన్నా కొంటావేమో
ఈ టైపు ఏమీ లేదు, ఏమీ లేదండి. ఈ టైపు రోజులు గడుస్తున్నాయి, ఏడుస్తున్నది ఆ పాప. దేవుడి దగ్గరికి వచ్చింది కదా, ఏం చేస్తుంది దేవుడి బిడ్డ? ప్రభువా ఎంత ఉందని చేశారు నాయన, అంత ఉందని చేశారు, అయినా నువ్వు గొప్పోడు, చేసినందుకు కాదు, నీ చిత్తం లేకపోతే ఏది జరగదు ప్రభువా, నీ చిత్తంలో నాకు ఇలా రాసి పెట్టుందేమో నాయన. చాలా బాధను అనుభవిస్తున్నాను నాయన, చాలా వేదన అనుభవిస్తున్నాను నాయన, బ్రతుకంతా కూడా దౌర్భాగ్యం అయిపోయింది ప్రభువా. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో నాయన, అప్పుడే నా ఆశలు అన్ని ఆశలు అయిపోయినాయి ప్రభువా. ఒక సంతోషం లేదు, ఒక సుఖం లేదు నాయన. పని మనుషుల కంటే దారుణంగా ఇంట్లో వాడుకుంటున్నారే తప్ప కష్టం కానీ సుఖం కానీ ఒక సంతోషం కానీ కట్టేసినటువంటి అనుభవంలో ఉన్నాను నాయన నేను, కట్టబడినటువంటి అనుభవంలో ఉన్నాను నాయన నేను అని ఈ అమ్మాయి దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఈ ఏడుపంతా ఎవరు చూశారు? చూసాడు లేదా? చూసారా? దేవునికి మహిమ కలుగునుగా. చూసేటప్పటికి ఈ అమ్మాయి గర్భం తెరవబడింది. గర్భం ఎప్పుడైతే తెరవబడిందో ఇంకా ఖర్చులు ఎక్కువ అవుతాయి, అవును కదా? ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా భయంకరమైన నీచమైన పరిస్థితికి దిగజారిపోయి ఇంకా వాళ్ళని అడగలేక, ఇక్కడ చేయట్లేదంటే చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి చేస్తున్నారు, అన్నీ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళ అకౌంట్లోకి. మరి వాళ్ళకి కొంచెం కాదు కొంచెమైనా ఉండాలి కదా. కూతుర్ని బాగా చూసుకోవట్లేదా? కూతుర్ని అల్లుడిని మాత్రం ఎంత బాగా చూసేసుకుంటున్నారు, కోడల్ని కొడుకుని మాత్రం అస్సలు చూసుకోవట్లేదు. కూతురు ఒక అత్తోరింటికి వెళ్ళింది కదా, కూతురికి కూడా అన్నీ తెలుసు కదా, వీళ్ళు ఎలా పెడుతున్నారు, వాళ్ళు ఎలా పెడుతున్నారు, వాళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఎలా చూస్తున్నారు, అన్నీ తెలుసు. అలాగని కోడల వైపుకి వచ్చేటప్పుడు మరి కోడల విషయంలో ఉండాలా, ఉండక్కర్లేదా? ఉండాలి కదా. కోడల్ని ఏం పట్టించుకోవట్లేదు, అస్సలు పట్టించుకోవట్లేదు. ఆస్తి ఎంత ఉంది? కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు, కానీ వీళ్ళు ఆస్తి ఎంత ఉందంటే కొండలు కూడా కరగవంట, అంత ఆస్తి, అంత ఆస్తి. ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఎంతమంది పిల్లలు పుట్టేశారు? ఇద్దరు పిల్లలు పుట్టేసిన పరిస్థితి ఏమీ మారలేదు. ఆ అమ్మాయికి ఏమో దేవుడు అంటే బాగా ప్రేమ, అభిమానం, ఇష్టం, భయం, భక్తి. పట్టుకొని వదులుతులేదు దేవుణ్ణి. ప్రభా నమ్మదగిన దేవుడు, నన్ను చూస్తావు ప్రభు, నాయన నన్ను చూస్తావు ప్రభు, నన్ను చూస్తావు ప్రభు, నన్ను చూస్తావు ప్రభు, నన్ను చూస్తావు. ఈ ఏడుపుకి డిక్లరేషన్ ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగిందా? జరిగిందా లేదా? కోట్ల ఆస్తి, కోట్ల ఆస్తి. అత్తగారు మావయ్య గారు చచ్చిపోతారు అనుకుంటే అప్పుడే చచ్చిపోయేలా లేరు వాళ్ళు, బాగానే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతేనే వస్తుందంట మరి వాళ్ళకి. అయినా కానీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. బాగున్నా ఇంక వీళ్ళకి మాత్రం తెగదొంపులు మాత్రం అవుతులే. ఏడుస్తుంది 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 ఏడుస్తుంది. ఒకరోజు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరైతే కొడుకుని కోళ్ళని పక్కన పెట్టేస్తే వాళ్ళు బాగా జలసాలు అనుభవించేస్తారు, వాళ్ళని అస్సలు పెట్టకూడదు మా తదనంతరం అన్నారో, వాళ్ళకి ఏమైందో తెలియదు. యెహోషాపాతు రాజు దగ్గరికి 3 చెట్టపట్టాలు వేసుకొచ్చాక వాళ్ళకి ఏమైందో తెలియదు కదా. ఈ అమ్మాయి కన్నీటి ప్రార్థన, ఎక్కడ హోప్స్ లేవు, బోల్డ్ ఆస్తుంది, అంతొస్తుంది, చదివించుకోవడానికి తిప్పలు పడిపోతున్నారు, కట్టాలంటే కడతలేదు, ఎలా కట్టాలి మరి? తల్లిదండ్రులు అది ఇది చేయించిన అయ్యి కూడా సరిపోవట్లేదు. దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టాలంటే అంటే ఎప్పుడుకో అంటే అప్పుడు వీళ్ళు తెలివిగా అడుగులు ఈ డబ్బులు ఉంటాయి కదా ఇచ్చిన వాళ్ళు, అవన్నీ కట్టేసి ఫీజు కట్టాలంటే వాళ్ళు ఎప్పుడైతే తీసుకోవడం, వాళ్ళకు కూడా జ్ఞానం ఉండరు కదా. ఎలా ఉంటూ ఉన్నారండి, ఏమైందో తెలియదండి. ఒకరోజు అత్తగారికి కాళ్ళకు పడిపోయింది. అంతవరకు కోళ్ళు ఎలా ఉంది? మౌనంగా ఉంది. అత్తగారికి కోడకి పడిపోయేటాడికి అత్తగారు ఏమందో తెలుసా? నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికే
అమ్మ మరి మా ఆవిడ పోతే నేను ఎక్కడ పోతాను అన్నాడు ఈ అబ్బాయి. నువ్వు పోరా, పోతే మరి మాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, రాసి పడేస్తాను, తెచ్చే రాసేసి ఆ టెన్షన్లో రాసేసింది. ఇప్పుడు పత్రాలు ఇలా కొట్టేసింది, కొట్టేగానే గమ్మును తీసేసుకుంది కోళ్ళం. తీరా కోపంలో సంతకం పెట్టేసింది. ఏది చేసినా దేవుడు మేలుకే చేస్తాడు. ఏది చేసినా దేవుడు, నీకు ఉక్రోషం వచ్చేసి బీపీ ఎక్కువైపోయి మొత్తానికి ఆ గొడవ కూడా అలాగే పెట్టాడు, బాగా పెట్టాడు. కొన్ని అంటే దైవ చిత్తంలో జరుగుతాయంట తెలుసా రాసేసిందండి. ఎప్పుడైతే ఆస్తి రాసేసిందో రాజాలు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏడుసో బిడ్డ, ఈ రోజు కోసం దేవుడు డిక్లేర్ చేశాడు. నువ్వు ఏడుసావు కదా, కట్టబడ్డావు కదా, ఆ రోజే దేవుడు చూసి డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేయబడిన దాన్ని అనుభవించడానికి సమయం పట్టింది. హల్లెలూయా. అత్తగారు ఏం చేసింది, రాసేసింది. చెల్లద్దు ఇప్పుడు రాయలేదంటే తక్షణమే ఆస్తి ఏమొచ్చింది, చేతులకు వచ్చింది. నిజంగా ఈ అమ్మాయి ప్రార్థన చేయకపోతే దైవ కార్యం జరిగి ఉండేదా? యెహోషాపాతు రాజు దగ్గర కంటే యెహోషాపాతు రాజ్యాన్ని వేసేద్దామని వచ్చారంట ముగ్గురు. వాళ్ళే వేసేసుకున్నారు. అలాగా మన దేవుడు మన భరోసా. 38 సంవత్సరాలుగా కట్టబడినటువంటి వాడి కన్నిటిని చూసి దిగొచ్చాడు దేవుడు. ఎందుకో అతడు తన దేవుని కుమారుడు కాబట్టి. ఈరోజు నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు దేవుని బిడ్డవు, నేను దేవుని సేవకురాల్ని. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాల కడలు, నష్టాలు, ఊబులు, ఇరుకులు, ఇబ్బందులు, చింతలు మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంటే మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి. వాటిని అనుభవించడానికి కానీ మనకి ఏమాత్రమే ఉండదు, ఆస్కారం. కట్టేసిన అనుభవమే. ఎగ్జాక్ట్గా 38 సంవత్సరాల కోనేటి దగ్గర కట్టబడిన వ్యక్తి అనుభవాల్లో మనం ఉన్నాం ఇప్పుడు. కానీ మన నిస్సహాయతలోనికి సహాయకుడిగా దిగొచ్చాడు దేవుడు. ఆమేన్. నమ్ము, విశ్వసించు. ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన కోణములో, ఆయన మార్గములో నీకు కలిగిన ప్రతి శ్రమ నుండి అద్భుతమైనటువంటి అద్భుతం చేసి సాక్షార్థంగా నిలబెడతాడు. హల్లెలూయా. ఏ కోణంలో చేశాడా సాక్ష్యం చెప్పితేనే కానీ మా అలాంటి వాళ్ళకి తెలియదు. ఏ కోణంలో చేయగలడు, ఏ కోణంలో ఉన్నా ఆయన అతీతుడు. ఆయనకు ఒక మార్గం ఉంటుంది, ఆయనకు ఒక వే ఉంటుంది. 2 పిల్లలతో ఈ అమ్మాయి కోటీశ్వరురాలు అయిపోయిందండి. వీళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళకి బుర్ర తిరిగేస్తుంది. ఎవరికి? ఆవిడ అనుకుంటుంది అత్తగారు అనవసరంగా రాసేసింది. కార్లు తెచ్చేసుకున్నారు, బంగ్లాల్లో ఉన్నారు, పిల్లలు మంచి ఉన్నతమైన స్కూల్స్లో ఉన్నారు. ఫస్ట్ ఉన్నది కానీ ఉన్నా కట్టబడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అది దేవుడిచ్చిందే, కానీ దాన్ని అనుభవించడానికి లేదు. 38 సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్నవాడికి ఆ స్వస్థతను దేవుడు ఇచ్చేది మార్గమేది. కానీ ఆ మార్గంలో అతడు స్వస్థత పొందుకోవడం అవకి ఏడ్చాడు, కుమిలిపోయాడు. తన దీనస్థుతిని చూసి దేవుడు దిగొచ్చి, నీకింక దాంతో పని ఏముంది, నీకు నేనే ఇస్తున్నాను, తీసేసుకో స్వస్థ. ఇప్పుడు తదనంతరము చూసే పని ఏముంది, నువ్వు ఇప్పుడు ఇచ్చేసాను, తీసేసుకో. అద్భుతంగా ఉన్నారండి. అమ్మయ్య, బండరా కింద దిగిపోయింది. చక్కగా ఉన్నారండి. మంచి ఇల్లు, వాళ్ళ స్థితికి తగ్గట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఎంతవరకు దరిద్రాన్ని అనుభవించారు. ఎవరి వైపు చూడాల్సి వచ్చేది. బయట ఉన్న వాళ్ళే మీరు కోటీశ్వరులు కాదనుకుంటే, లోపలేమో కోట వేసుకోవడానికి కూడా లేదు మాకు అని అనుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఎంతగా స్తుతించాలి వాళ్ళు. ఏమండి, కన్నీటికి ఫలం వచ్చిందా లేదా? ఆ ఒంటరితనానికి, ఆ వేదనకి, ఆ పిల్లల విషయంలో కుమిలి ఏడ్చే పరిస్థితి. ఏం వండుకోవడానికి ఉండదు. అత్తగారి దగ్గరికి వెళ్ళి చూడాలలాగా. ఆవిడేమి ఎంత వండుద్ది, వీడు అత్తగారి దగ్గరికి వెళ్ళేలా కూర్చున్నాక అందరికి ఇట్టేశాక అదే ఉంటే నాకు ఎంత నీరసం వచ్చేస్తుందో. అంటే ఇంకేం కోళ్ళ తింటే తినేయండి అత్తయ్య గారు, తినేస్తాను. అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం జరిగింది? 2 పిల్లలతో ఉన్నటువంటి ఆ బిడ్డకు దేవుడు విడుదలిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవా నీవే నా దిక్కు.
కడుపు ఆకలి తీరక ఆకలితో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక మంచినీళ్ళు తాగి పక్కకి వెళ్ళి ప్రభువా అని ఆకలితో ఏడిసిన ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగని ఆవిడ దేవుడు బిడ్డ కాబట్టి అత్తగారిని మా బావి గారిని చూడలేదా అంటే బంగారంలో చూసుకుంటుంది. హల్లెలూయా. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారా? వీళ్ళు పిల్లలు సంతోషంగా ఉండేవారు. దేవుడు ఎంటర్ అవుతుంది తప్ప. అవునా కదా? చూడండి, ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. నిజంగా నువ్వు సమస్యలు ఉన్నావు. సమస్యలు సుడిగుండాలు ఏలుబడి చేస్తున్నాయి. నువ్వు సహోదరుడివైనా, యవన బిడ్డవైనా, యవనస్తురాలువైనా, సహోదరువైనా, తల్లివైనా, ఎవరు కోణాలు అనుకున్నాయి, ఎవరి సమస్యలు అనుకున్నాయి. ఇది అని చెప్పుకోవడానికి లేదు. అందరికీ ఒకటేనండి, ఒకటేనా? అక్కడే కుంటోళ్ళు ఉన్నారంట, గొడ్డోళ్ళు ఉన్నారంట, ఊచకాలు చేతులు కలవారు ఉన్నారంట, రోగగ్రస్తులు ఉన్నారంటే ఏ రోగం అని చెప్తాం? అందరూ ఒకే కేటగిరీకి వస్తారా? ఇక్కడ కూడా కష్టాలంటే ఏ కష్టం అని చెప్తాం, బాధ అంటే ఏ బాధ అని చెప్తాం, ఇరుకంటే ఏ ఇరుకంటావు, ఇబ్బంది అంటే ఏ ఇబ్బంది అంటావు, వ్యాధి అంటే ఏ వ్యాధి అంటావు, బాధ అంటే ఏ బాధ అంటావు, చింత అంటే ఏ చింత అంటావు, చీకంటే ఏ చీకంటావు, అపహాస్యం అంటే ఏమంటావు, అవహేళన అంటే ఏమంటావు, అవరోధం అంటే ఏదంటావు. ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. ఆ సమస్యల్లో ఏం చెయ్యాలో నీకు తోచని పరిస్థితిలో నీకు కన్నీళ్ళే వచ్చాయి. ఆ కన్నీళ్ళు బుడ్డిలో దాచాడు, కవిలల్లో రాశాడు, వ్రాయబడినది మర్రవబడదు గనుక డిక్లరేషన్ జరిగింది. దానిని అనుభవించడానికి నిర్ణయ కాలం ఒకటి ఉంది. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను చూడండి. మీ పిల్లల్లోనా చేస్తాడు దేవుడు, మీలోనా చేస్తాడు దేవుడు, మీ కుటుంబాల్లోనా చేస్తాడు దేవుడు, మీ భర్తల్లోనా చేస్తాడు దేవుడు, మీ భార్యల్లోనా చేస్తాడు దేవుడు, మీ ఆర్థిక పరమైన ఇబ్బందుల్లోనా చేస్తాడు దేవుడు, మీ లేమిలోనా చేస్తాడు దేవుడు, మీ కన్నీటిలోనా చేస్తాడు దేవుడు. దేవుడు అతీతుడు. ఎప్పటి నుంచి చూస్తున్నాడు? డే 1. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం చివుకుపోయి కన్నీళ్లు గార్చావో అది మొదలుకొని ఆ కన్నీటి గాథ నేటి వరకు కొనసాగుతుందో, ఈ కొనసాగింపును చూస్తున్నటువంటి దేవుడు ఈ వాక్యమును బట్టి నీకు డిక్లేర్ చేసినటువంటి మాట ఏంటంటే, డిక్లరేషన్ అయిపోయింది. 38 సంవత్సరాలుగా కట్టబడిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చేసి వాలిపోయాడు దేవుడు. నిన్ను చూస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు దేవుడు. నువ్వు అనుకున్నావు నన్ను ఎవరో చూడట్లేదు కదా, లేదు లేదు, రహస్యముగా నీ దేవుడిని చూస్తున్నాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ప్రార్థనలు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఒకవేళ నీకు మరుగైపోయిందే, మరిచిపోయావేమో, ఆయన ప్రతి కన్నీటి బొట్టుని కౌంట్ చేశాడు. నీ కష్టాన్ని, నీ బాధను, నువ్వెందుకు ఈ స్థితికి దిగజారో, నీకెందుకు ఈ పరిస్థితి దాపరించింది, నీకెందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, దీనిలోనికి దేవుడు దిగొచ్చాడు. ఎగ్జాక్ట్గా ఈ దినం ప్రవచనాత్మకంగా 38 సంవత్సరాలుగా కట్టబడినటువంటి అనుభవంలో ఒక మార్గమును దేవుడు తెరిచిన, ఆ మార్గము గుండా అనుభవించేటువంటి అస్వస్థతకు అతడు నిస్సహాయత కారణమైంది. అదే నిస్సహాయతలో నువ్వు ఉన్నా, నీకు కారణమైన నిస్సహాయతలో సహాయకుడిగా దిగి వచ్చాడు, అద్భుతం చేశాడు. ఆమేన్. ఇవన్నీనండి కాకమ్మ కబుర్లు, కల్లబుల్లి కబుర్లు, సందమామ కబుర్లు కాదండి, జీవము కలిగిన దేవుని మాట. హల్లెలూయా. వెంటనే అని రాయబడం, వెంటనే డిక్లరేషన్ జరిగింది. చూచుటకు సమయం పట్టింది. హల్లెలూయా. ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. మీకు ఆదరణ అవసరం, ఇప్పుడు మీకు ఇప్పుడు ఆదరణ అవసరం. అందుకే ప్రభు మీతో ఆదరణకరంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఈ దినం దేవా ఏ వాక్యం ప్రభువా అని అడుగుతున్నప్పుడు నా దృష్టికి దేవుడు ఇదే మాటను బయలుపరిచాడు. హల్లెలూయా. అప్పుడు మొదటి సూచిక్రియ, రెండో సూచిక్రియ కదా, ఇప్పుడు మూడో సూచిక్రియ కదా అని చూసేటప్పటికి కరెక్ట్గా ఈ మూడో సూచిక్రియ ఇదే. హల్లెలూయా. అలా దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు దినక్రమంలో మూడో సూచిక్రియ ఇదే, దేవుడు నాకు చూపించినది ఇదే, డిక్లరేషన్ ఇచ్చారు. ఇది ప్రవచనాత్మకమైన మాట. మీరు రిసీవ్ చేసుకున్నారో, దేవుడు ఆమెను అన్నాడు, అవునుగాక. కొండెళ్ళి సముద్రంలో పడిపోయింది అంతే. పిల్లల కోసం బాధపడకండి, ఎంతవరకు బాధపడింది చాలు, స్తుతించండి. ఇప్పుడు ప్రభువా నువ్వు చేసేసావు, నీకు స్తోత్రం కలుగుగాక.
అత్తకే కోళ్ళకి ఎట్టేసారు అక్కడ. వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, నేను అత్తకి కోడలకి ఎట్టడానికి వచ్చాను. ఈ మాట అందులో అప్లై అయింది. ఎందుకు పెట్టడానికి వచ్చాడు? దేవుడి చిత్తాన్ని జరిగించుకోవడానికి పెట్టాడు. దేవుడి చిత్తాన్ని జరిగించుకోవడానికి ఏదైనా చేస్తాడు ఆయన. అర్థమైందా? దేవుడి చిత్తాన్ని జరిగించుకోవడానికి ఏదైనా చేయగలడు. అది మనల్ని దేవుడి చిత్తంలో నిలబెట్టడానికి, మనకన్నిటి యొక్క ఫలాన్ని అనుభవించడానికి. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిరీక్షణతో ప్రభువా మిమ్మల్ని విశ్వసిస్తున్నాం. నిజంగా ప్రభువా ఇక్కడ ఉన్న బిడ్డలకు ఆదరణ కావాలి కనుకనే ఈ దినం ఈ రీతిగా మీరు నడిపించారని నీ దాసురాలుగా నేను నమ్ముతున్నాను. ప్రభువా నీవు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి ప్రభువా నేను కన్ఫామ్ చేసుకుని